ఫ్రెండ్స్ అండ్ వ్యూవర్స్, నేను మీ అక్కెనపల్లి మీనయ్య, నల్గొండ ఎకనామిక్స్ ఫోరం ప్రెసిడెంట్, రిటైర్డ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎకనామిక్స్, నాగార్జున గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నల్గొండ. నల్గొండ ఎకనామిక్స్ ఫోరం నిర్వహిస్తున్నటువంటి వీడియో లెసన్లో భాగంగా ఈరోజు జేమ్ కీన్స్ రూపొందించినటువంటి ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు ఏ మేరకు వర్తిస్తుందనే విషయాన్ని చర్చించుకుందాం. 1930 సంవత్సరంలో గొప్ప ఆర్థిక మాంద్యం నేపథ్యంలో 1936 సంవత్సరంలో రాసినటువంటి జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అనే గ్రంథం ఆ రోజుల్లో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. దాంతోనే కీన్స్ నూతన అర్థశాస్త్ర పితామహుడుగా పేర్కొబడ్డాడు. అతని యొక్క సిద్ధాంతాన్ని న్యూ ఎకనామిక్స్గా భావించడం జరుగుతుంది. మరి అంతటి గొప్ప గ్రంథం, అంత ప్రభావితం చూపించినటువంటి అతని సిద్ధాంతం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు పూర్తిగా అన్వయిస్తుందా? అయితే ఏ మేరకు అన్వయిస్తుంది, ఎంతవరకు ఇది ఉపయోగపడుతున్నటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. 1930 సంవత్సరంలో సంభవించినటువంటి ప్రపంచ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో కీన్స్ రాసినటువంటి జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అనేటువంటి గ్రంథం ఎంతో ప్రాచుర్యం పొందింది. జేమ్ కీన్స్కు నూతన అర్థశాస్త్ర పితామహుడుగా పేరు తెచ్చిపెట్టింది. మరి అంతటి గొప్ప గ్రంథం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు ఏ మేరకు వర్తిస్తుంది? అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఆర్థిక మాంద్య పరిస్థితులకు వెళ్ళి బయటపడడానికి కీన్స్ రాసినటువంటి గ్రంథం దోహదపడింది. అతను చెప్పినట్టుగా ప్రభుత్వ జోక్యం వల్ల, ప్రభుత్వం యొక్క అటానమస్ ఇన్వెస్ట్మెంట్ మూలంగా ఆ దేశాలు నిరుద్యోగిత నుంచి బయటపడ్డాయి. మళ్ళీ సమిష్టి డిమాండు, సార్థక డిమాండు ఆ దేశాల్లో యథాస్థితికి చేరుకోవడానికి కీన్స్ పేర్కొన్నటువంటి అటానమస్ ఇన్వెస్ట్మెంటు, ప్రభుత్వ జోక్యం మూలంగా ఆ దేశాలు బయటపడగలిగినాయి. అయితే కీన్స్ సిద్ధాంతం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు ఏ మేరకు వర్తిస్తుంది అనేటువంటిది మనం చర్చించుకుంటున్నటువంటి అంశం. ఇక్కడ భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో మరి ఈ సిద్ధాంతం వర్తిస్తుందా అనేటువంటి విషయాన్ని మనం చర్చిద్దాం. ఇన్ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా, ది ప్రాబ్లమ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్స్టిట్యూషనల్ బట్ ఇట్ ఈస్ క్రానిక్ వన్. అంటే మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో నిరుద్యోగిత సమస్య వ్యవస్థాపరమైనదే కాకుండా ఇది దీర్ఘకాలికమైనటువంటిది. అంటే ఏదో ఒక రోజులో వచ్చినటువంటిది కాదు, ఇది అనుకోకుండా వచ్చినటువంటిది కాదు. ఇది క్రానిక్, అంటే ఆర్థిక వ్యవస్థలో ఇది వేళ్ళునుకుని పోయినటువంటి పరిస్థితిగా మనం చెప్పుకుంటున్నాం. అందుకని ఇది వ్యవస్థాపరమైనదే కాకుండా ఇది క్రానిక్, అంటే దీర్ఘకాలమైనటువంటిగా నిరుద్యోగం చెప్పుకుంటున్నాం. ఈ దేశాల్లో నిరుద్యోగ సమస్యకు కారణం సమిష్టి డిమాండ్ లోపించడం వల్ల కాక మూలధనం కొరత మూలంగా ఏర్పడింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అంటే ఆ దేశాల్లో, అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో, అమెరికా, ఇంగ్లాండ్ దేశాల్లో సమిష్టి డిమాండ్ లోపించడం వల్ల సార్థక డిమాండ్ తగ్గి ఆర్థిక మాంద్య పరిస్థితులు వచ్చినాయి. కానీ భారతదేశం లాంటి దేశాల్లో సమిష్టి డిమాండ్ లోపం వల్ల కాకుండా క్యాపిటల్ తక్కువ ఉండడం, అంటే మూలధనం తక్కువ ఉండడం అనేటువంటిది మనం చూస్తున్నటువంటి పరిస్థితి. Whereas the problem of unemployment in capitalist developed countries is the lack of aggregate demand. Moreover, it is only temporary in developed countries. అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో, అభివృద్ధి చెందినటువంటి దేశాలకు ఇక్కడ ఉన్నటువంటి ఆ తేడాలు మనం గమనించినట్లయితే, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థల్లో నిరుద్యోగ సమస్యకు సమిష్టి డిమాండ్ లోపించడం అనేటువంటి చెప్పుకున్నాం. ఇది తాత్కాలికమైనటువంటి.
అంటే టెంపరీగా ఏర్పడినటువంటి పరిస్థితి వల్ల ఏర్పడినటువంటిది. మరి అభివృద్ధి చెందినటువంటి దేశాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉన్నటువంటి ఆ తేడా మూలంగా కీన్స్ రూపొందించినటువంటి ఈ సిద్ధాంతం ఏ మేరకు వర్తిస్తుందనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నప్పుడు, నిరుద్యోగ సమస్య నివారణకు సూచించిన ప్రతిపాదన ఏదైతే ఉందో ఇది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు ఉపయోగపడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే therefore the purpose Keynes theory for the prevention of the unemployment problem does not contribute to the prevention of unemployment in developing countries. కీన్స్ పేర్కొన్నటువంటి ఆ నిరుద్యోగ సమస్య నివారణకి ఏదైతే సూచించిందో ఆ ప్రతిపాదనలు ఉన్నాయో, సమిష్టి డిమాండ్ పెరగడానికి ఆయన ఏదైతే ప్రతిపాదనలు చేసిండ్రో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఇది సరిపోవు, అది దోహదపడవు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే సమిష్టి డిమాండ్ లోపం వల్ల కాకుండా మూలధన కొరత మూలంగా ఈ దేశాలు నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నాయి అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. సాధారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లై కంటే ఎక్కువగానే ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. సమిష్టి డిమాండ్ లోపం మూలంగా నిరుద్యోగ సమస్య, అట్లాగే ఆర్థిక మాంద్యం అనేటువంటిది అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక వ్యవస్థలో సంభవిస్తే, భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థలో సమిష్టి సప్లై కంటే ఎప్పుడు సమిష్టి డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. కనుక సమిష్టి డిమాండ్ కనుక పెంచేటువంటి ప్రయత్నం చేస్తే ఇక నిరుద్యోగిత పెరుగుతుంది తప్పిస్తే తగ్గదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. ఇన్ జనరల్ aggregate demand in developing countries is higher than aggregate supply. అందుకే keeping the Keynes theory in mind, the government increases its expenditure to solve the unemployment problem in these countries. As a result, aggregate demand is still rising and the unemployment problem is not yet solved. Moreover, inflationary condition prevails in the economy. సమిష్టి డిమాండ్ పెంచడం కోసం ప్రభుత్వం కనుక దాన్ని పెంచేటువంటి ప్రయత్నంలో ఖర్చు కనుక పెట్టినట్టయితే డిమాండ్ అంటే సమిష్టి డిమాండ్ ఇంకా పెరిగి సమిష్టి సప్లై లేకపోవడం వల్ల వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. ది ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ దట్ Keynes has suggested in these countries may not give effective result. గుణకంని పెంచినప్పుడు పెట్టుబడి కనుక అటానమస్ ఇన్వెస్ట్మెంట్ కనుక పెంచితే అది సమిష్టి డిమాండ్ కొన్ని రెట్లుగా పెంచి ఆదాయాలు పెరిగి ఉద్యోగిత పెరుగుతున్నటువంటి కీన్స్ చెప్పినటువంటి సిద్ధాంతం, ఆ ప్రతిపాదన అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థలో పనిచేయకుండా పోతుంది అనేటువంటిది ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. తర్వాత ఒకవేళ కీన్స్ యొక్క సిద్ధాంతాన్ని మనం యాజ్ ఇట్ ఈజ్ గా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు కనుక వర్తింపు చేస్తే షుంపిటర్ మాటల్లో ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. As for the theoretical approach and model of general theory, J. Schumpeter in his book 10 Great Economists had ruled out the direct immediate applicability to all countries. ఒకవేళ కీన్స్ యొక్క సిద్ధాంతాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా కనుక అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థలకు అవలంబించినట్లయితే, వర్తింపజేసినట్లయితే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని 10 Great Economists అనేటువంటి గ్రంథంలో షుంపిటర్ మాటల్లో ఇక్కడ మనం చూద్దాం. He observed practical Keynesian is a seeding which cannot be transplanted into foreign soil. It dies there quickly and becomes poisonous before it dies. Lead in English soil. This seeding is healthy thing and promises both fruit and shade. All this applies to every bit of advice that Keynes offered. ఇక్కడ మనం కీన్స్ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని షుంపిటర్లో మాటలు కనుక చెప్పినట్లయితే
కీన్ సిద్ధాంతం అనేటువంటి విత్తనాన్ని ఇంగ్లాండ్ నేలలో నాటితే, అంటే అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక వ్యవస్థలో నాటితే, అంటే అప్లై చేసినట్లయితే అది మొలకెత్తి మహావృక్షంగా పెరిగి నీడను ఫలాలను ఇస్తుంది అనేది. ఒకవేళ అదే విత్తనాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నేలలో నాటినట్టయితే ఆ విత్తనం మొలకెత్తకుండా చస్తుంది, చావడానికి ముందు అది విషంగా మారుతుంది. అందువల్ల మందు మంచిదైనంత మాత్రాన అన్ని రకాల రోగాలకు ఒకే రకమైన మందు వాడితే వ్యాధి నయం కాకపోగా రోగికి ప్రమాదకరంగా మారుతుంది. కనుక కీన్ సిద్ధాంతంలోని ప్రతిపాదనలు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల సమస్యలకు మరింత జటిలం చేస్తాయనేటువంటి విషయాన్ని షుంపీటర్ ఇక్కడ మాటలు చెప్తాడు. అంటే కీన్స్ యొక్క సిద్ధాంతాన్ని యథాతథంగా, అంటే కీన్స్ సిద్ధాంతం అనే విత్తనాన్ని ఇంగ్లాండ్, అమెరికా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కనుక దానికి అప్లై చేసినట్లయితే, వర్తింపజేసినట్లయితే అది మంచి రిజల్ట్స్ ఇచ్చింది, మంచి ఫలితాలను ఇచ్చింది, ఆర్థిక మాన్యంకి వెళ్ళి అవి బయటపడ్డాయి. కానీ అదే సిద్ధాంతాన్ని అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థలో కనుక వర్తింపజేసినట్లయితే అది సత్ఫలితాలు ఇవ్వకపోగా అది దుష్ఫలితాలు ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మనకు షుంపీటర్ మాటల్లో మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థలకు, అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక వ్యవస్థలకు పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఆ ఆర్థిక వ్యవస్థలకు ఈ ఆర్థిక వ్యవస్థల పరిస్థితులు భిన్నంగా ఉంటాయి కాబట్టి నిరుద్యోగ సమస్యకు ఇతరత్ర పరిస్థితులు వేరువేరుగా ఉండటం వల్ల కీన్స్ యొక్క సిద్ధాంతం ఆ రోజుల్లో అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక వ్యవస్థల దృష్టిలోని పెట్టుకొని వ్రాయడం జరిగింది. పరిష్కార మార్గాలు కూడా ఆ దేశాలను దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. కాబట్టి అతని సిద్ధాంతాలు యథాతథంగా అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశం లాంటి ఆర్థిక వ్యవస్థలకు వర్తింపజేసినట్లయితే అది సత్ఫలితాలు ఇవ్వకపోగా అది దుష్ఫలితాలు ఇస్తున్నటువంటి విషయాన్ని మనం షుంపీటర్ మాటల్లో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కనుక దీంట్లో మనం మొత్తంగా గ్రహించాల్సిన సారాంశం ఏంటంటే అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక వ్యవస్థలకు కీన్ సిద్ధాంతం బాగా పనిచేసింది. బాగా పనిచేసినటువంటి ఆ మందుని, ఆ సిద్ధాంతాన్ని యథాతథంగా మనం అభివృద్ధి చెందుతున్నటువంటి మనలాంటి దేశాలకు వర్తింపజేసినట్లయితే అది సత్ఫలితాలు ఇవ్వదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నిరుద్యోగిత సమస్యకు అక్కడ సమిష్టి డిమాండ్ లోపం కారణం. ఇక్కడ సమిష్టి డిమాండ్ ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఎక్కువగానే ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి గుణక ప్రభావం, ఇక్కడ గుణక ప్రభావం వేరువేరుగా ఉంటాయి. కాబట్టి కీన్స్ సిద్ధాంతాన్ని యథాతథంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థలకు వర్తింపజేసినట్లయితే సత్ఫలితాలు ఇవ్వదు అనేటువంటిది భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు కీన్స్ సిద్ధాంతం పనిచేయదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.